క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేటి మన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో అనెను. ప్రియ స్నేహితులారా, ఒకనాడు కపటదారి అపవాది కుయుక్తితో యవ్వనుడైన యోసేపు ముందు 2 ప్రతిపాదనలు ఉంచాడు. పొతీఫరు భార్యతో సర్దుబాటు చేసుకుని జీవితంలో మరింత గొప్పవాడి అవుతావా, లేక పొతీఫరు భార్యతో విభేదించి చెరసాల ఫాలో అవుతావా అన్నవి ఆ 2 ప్రతిపాదనలు. దానికి జోసెఫ్, లేదు, పాపంతో సర్దుబాటు నాకు అక్కర్లేదు. నా దేవునికి నేను విరోధి కావడం కంటే చెరసాల శిక్షనైనా నేను తేలిగ్గా భరిస్తాను అంటూ కుండబద్దలు కొట్టేశాడు. దాంతో యోసేపు పొతీఫరు ఇల్లంతటిపైన అధికారి స్థాయి నుండి ఆటలో పాము మింగివేసినట్లుగా ఒక్కసారిగా వచ్చి చెరసాలలో పడ్డాడు. అలా దాదాపుగా చెరసాలలోనే 3 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అందమైన దేహం కలతప్పింది, వస్త్రాలు పాతగిలిపోయాయి, తల కూడా చిందరవందరగా పెరిగిపోయింది. ఒకనాడు ఏం జరిగిందో తెలీదు, కొందరు సైనికులు పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చారు. ఏంటో మరి, చాలా త్వరగా చెరసాల నుండి ఆయన్ను బయటకు తీసుకువస్తున్నారు. అంతేకాదు క్షౌరం చేయించి అందమైన బట్టలు కట్టుకోమని తనకిచ్చారు. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే, దేశంలోని పెద్ద ధనవంతులు, భూస్వాములు, మిలిటరీలో మంచి ర్యాంకు ఉన్న అధికారులు సైతం కలవాలంటేనే అత్యంత కష్టమయ్యే గొప్ప మీటింగ్ ఫరోతో యోసేపుకు ఊహించకుండా దొరికింది. అంతేకాక ఈ మీటింగ్లో గమనించదగ్గ మరో ముఖ్యమైన 2 విషయాలు ఏంటంటే, యోసేపును కలుసుకోవాలని ఫరోనే అనుకున్నాడు, కానీ ఇది యోసేపు అనుకున్నది కాదు. అలాగే ఫరోనే యోసేపు సాయం అర్థించాడు, కానీ యోసేపు ఫరో సాయం అర్థించలేదు. 41వ అధ్యాయం 15వ వచనంలో ఫరో అంటున్నాడు, చూడు యోసేపు, నేను ఒక కలగన్నాను, దాని భావం తెలపగలవారు ఎవరు లేరయ్యా. నీవు కానీ కలను వింటే తప్పకుండా దాని భావమును తెలపగలవని నిన్ను గురించి నేను విన్నాను. కొంచెం నాకు సహకరించు అని ప్రాధేయపడ్డాడు. ఎంత గొప్ప దేవుడో కదండి యోసేపు నమ్ముకున్న దేవుడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం మొదటి భాగంలో, యథార్థవంతుల యథార్థతే వారికి త్రోవ చూపును అన్నట్లుగా, 11వ అధ్యాయం 8వ వచనం మొదటి భాగంలో, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును అన్నట్లుగా, కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని మన ప్రభువు అన్నట్లుగా, ఇక్కడ దేవుడు యథార్థవంతుడైన యోసేపుకు త్రోవ చూపుతున్నాడు. నీతిమంతుడైన యోసేపును అన్ని బాధల నుండి తప్పిస్తున్నాడు. నీతి కొరకే చెరసాలలో మ్రగ్గిన యోసేపును దేవుడిప్పుడు తృప్తిపరుస్తున్నాడు. ఏకంగా రాజు ముందే నిలబెట్టాడు. రాజే తన ముందు చేతులు జోడించి నిలబడేలాగా దేవుడు చేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మన జీవితాలను సంపూర్ణంగా దేవునికే అప్పగించుకుని యథార్థంగా నీతిగా మనం జీవించినప్పుడు అల్పకాల శ్రమలు మనకు వస్తాయేమో, కానీ ఒకానొక రోజు వచ్చేసరికి మనం ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలోనికి మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆ యెహోవా దినం కొరకు మనం ఓపికతో కనిపెట్టాలి. ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడాలి. సరే, ఇప్పుడు యోసేపు వంతు వచ్చింది. ఫరోకు బదిలిస్తూ 16వ వచనంలో, చూడండి రాజా, మీరు అడిగింది నా వలన కాదు, దేవుడే మీకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అన్నాడు. వాహ్, ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి యోసేపుది! ఎంతటి దూరపు చూపండి యోసేపుది! అందుకే అన్నాను నిన్నటి ధ్యానంలో, యోసేపును బంగారం అని. స్నేహితులారా, గమనించండి, మనతో అవసరం ఉన్నప్పుడు ఎన్నైనా పొగుడుతాడు అవసరం ఉన్నవాడు. వాడి అవసరం అటువంటిది. నువ్వు వీరుడవు, శూరుడవు అంటాడు. కానీ మనకంటూ ఒక బుద్ధి కుశలత ఉండాలి. అది మెండుగా ఉన్నవాడు యోసేపు. ఫరో, యోసేపు నువ్వు అంతవాడివి ఇంతవాడివి, నువ్వు తప్ప నా దేశం అంతా వెతికినా ఒక్కడూ సమర్థుడు నాకు కానరాలేదు అంటుంటే, యోసేపు మాత్రం వినయంగా, నేనెంతటి వాడను రాజా,
నా దేవుడే అంతా అన్నాడు. ప్రియ స్నేహితులారా, గమనించండి. కీర్తన 138వ సంకీర్తన 6వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తోంది: యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని. అలాగే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుని వాక్యం ఇలా చెప్తోంది: ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని. మన ప్రభు కూడా మనతో మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో ఇలా చెప్పారు: తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని. చూడండి, ఇక్కడ యోసేపు తనను తాను తగ్గించుకుంటూ తాను విశ్వసించిన దేవుణ్ణి హెచ్చిస్తూ ఆనిముత్యాల లాంటి మాటలతో ఫరోకు బదిలిచ్చాడు. నేనెంతటి వాడను రాజా, నా దేవుడే అంతా అంటూ. ఎంత గొప్ప మాటలో కదా. పౌలు భక్తుడు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో అంటారు: నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అని. వీళ్ళంతా ఎందుకు గొప్పవారయ్యారంటే, ఇదిగో ఇందుకే గొప్పవారయ్యారు. వారి తగ్గింపే వారిని హెచ్చించింది. సరే, యోసేపు చెప్తున్న ఈ కొద్ది మాటల్లోనే 2 గంభీరమైన భావాలు ఆయన వ్యక్తీకరించాడు. ఒకటి, he gives the honor to God. 2, he leads Pharaoh to the knowledge. అవును ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడైతే మనల్ని మనం ముందు పెట్టుకుని వెళ్తామో కొద్ది కాలానికే మనం అందరికంటే వెనుకబడిపోతాం. మన జీవితంలోని అన్ని విషయాలలో మన దేవుణ్ణే మనం ఎప్పుడైతే ముందు పెట్టుకొని నడుస్తామో కొద్ది కాలం తర్వాత ఇంకా మనకంటే ముందు ఎవరూ ఉండలేరు. వాక్యం అయితే మనతో సూటిగా స్పష్టంగా చెప్తోంది. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏంటై మాటలు? మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి అని. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో దేవదూతలందరూ కలిసి యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేస్తున్నారు. అంతెందుకు, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని ద్వారా యాజకత్వం కొరకు ఎన్నిక చేయబడిన ఏలీ కుమారులు ఎప్పుడైతే దేవుణ్ణి గణపరచడానికి బదులుగా తమను తాము గణపరుచుకుంటున్నారో అప్పుడు దేవుడు వారి యాజకత్వపు బాధ్యతలను తొలగిస్తూ, ఇప్పుడు మీ యాజకత్వము నాకు మిక్కిలి ప్రతికూలమాయను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అంటూ ఒక్కసారిగా వారి స్థితిని తీసివేశారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మనకు ప్రాణమున్నంత వరకు, మనం మట్టిలో కలిసే వరకు, సమయమునందు అసమయమునందు మనం చెల్లించే స్తుతుల సింహాసనం మీద మన దేవుణ్ణి మనం ఆసీనుణ్ణి చేయాలి. మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక అంటూ సమస్త గౌరవాన్ని దేవునికే మనం ఇవ్వాలి. ఆ దేవుడు మనకు కొంచెం స్థితి ఇచ్చినా, ఎక్కువ స్థితి ఇచ్చినా మనమున్న స్థితిలోనే సంతృప్తిని కలిగి ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మనం గొప్ప చేయాలి. ఈరోజు యోసేపు చేస్తున్నది అదే. నాదేముంది రాజా, అంతా నా దేవుడే అని. దీనివల్ల యోసేపుకు జరిగిందేంటి? రాజు కల చెప్పగానే దేవుడు యోసేపుకు కల భావాన్ని తెలిపాడు. యోసేపు రాజుకు ఆ భావాన్ని తీసుకువచ్చి తెలిపాడు. దీంతో రాజు 38వ వచనంలో ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అంటున్నాడు. అంతేకాకుండా ఇంతకుముందు యోసేపు అన్న మాటలు ఇప్పుడు ఫరో అంటున్నాడు 39వ వచనంలో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను యోసేపు అని. ఆహా, ఎంత ఘనత దేవునికి! యోసేపు దేవుని గూర్చిన జ్ఞానం
ఫరోకు తెలియపరిచాడు గనుక ఇప్పుడు ఫరో ద్వారా దేవుడు గణపరచబడుతున్నారు. మరి మన ద్వారా గణపరచబడిన దేవుడు మన రుణం ఉంచుకునే దేవుడా? కాదు, కాదు, అస్సలు కాదు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్న ఆయన మాటలను యోసేపు జీవితంలో వెంటనే దేవుడు నెరవేరుస్తున్నాడు. 39వ వచనం నుండి 46వ వచనం వరకు ఉంటుంది. ఫరో, యోసేపు చూడు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే గొప్పవాడను అంటూ తన చేతి ఉంగరాన్ని తీసి యోసేపుకు తొడిగాడు. నారబట్టలు తొడిగించి బంగారు గొలుసుతో అలంకరించాడు. అంతేకాదు, రథం ఎక్కించి జనులలో గౌరవప్రదమైనటువంటి కేకలు వేసేలాగా జనులను ఆయన ప్రోత్సహించాడు. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి యోసేపులా ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నేను, నా బిడ్డలు గౌరవప్రదంగా ఉండాలి, గణపరచబడాలి అని కోరుకునే మనమంతా వినమ్రంగా మోకరించి చేతులు జోడించి, నా దేవా, నా ప్రభువా, ఒకవేళ అపవాది పాపం చేసి గొప్పవాడి అవుతావా, చేయనని చెరసాలకెళ్తావా అంటే యోసేపులా నేను చెరసాలైనా పర్వాలేదు, దేవునికి విరోధిని కాను అని, ఎన్నో కష్టాలు ఎదురవ్వచ్చుగాక నేను మాత్రం యోసేపులా యథార్థత, నీతి వదలను అని, ఎన్నడూ గర్వం, అహం, స్వీయ మహిమ నా చెంతకు రానీయను, యోసేపు వలె నేనెంతటి వాడను, నేనెంతటి దానను అంటూ దేవుణ్ణి మహిమపరుస్తాను, అన్యజనులకు దేవుని గూర్చిన జ్ఞానాన్ని వివరిస్తాను అంటూ మనం ఈరోజు తీర్మానాలు చేసుకుందాం. మన తీర్మానాలను కాపాడుకునే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, ప్రేమ కలిగినటువంటి మా రక్షక, మాకు వినమ్రత అనే అలంకారాన్ని మీరు అనుగ్రహించండి. వినయముతో, విధేయతతో యోసేపు ఎంతలా గణపరచబడ్డాడో అలా మేము కూడా వినయముతో, విధేయతతో మీ మహిమా ప్రభావాలను ముందు పెట్టి మా జీవితాలలో గొప్ప స్థితిని అధిరోహించే ఆ అభ్యాసం మాలో కలిగించుమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. దయగల మా నాయన, మా సంఘాన్ని అంతటిని మీరు దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. సంఘం మొత్తం వినమ్రమైన సంఘంగా నీ బంగారు పాదాల దగ్గర నిరంతరం గోజాడే సంఘంగా ఆ పరలోక పురిలో ఫారో యోసేపుకు ఉంగరం దొడిగినట్లుగా మేము కూడా దేవా ఆ పరలోక పురిలో మీ ద్వారా అలంకరింపబడగలిగే స్థితిని పొందే వరకు మా మనసులలో ఈ లోకంలో జీవించి ఉన్నంత వరకు ఎటువంటి గర్వమును రానీయకండి. దయగల మా తండ్రి, సంఘంలోని ప్రతి బిడ్డ వారి అవసరాలు అన్నీ నాయన మీరు తీర్చుమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. దయగల మా తండ్రి, ఈరోజు జన్మదినోత్సవాలు, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకునే వారిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు సదా తోడయుండును గాక. ఆమెన్.